వెల్కమ్ టు ఓల్గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. దేశంలో మళ్ళీ కరోనా కొరలు చేస్తుంది. కరోనా తీవ్రంగా పెరుగుతుండడంతో దేశ ప్రజలైతే తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే 24 గంటల్లో మహారాష్ట్రలో 43 కేసులు నమోదయ్యాయి. ఈ విషయమే ప్రజల్ని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. అంతేకాకుండా కేరళ, బెంగళూరు, అలాగే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో కరోనా కేసులు అయితే భారీగా నమోదవుతున్నాయి. ఈ మేరకు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్టి అయితే ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అవుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైంది. ముఖ్యంగా ఏదైతే ఓజీ ఉంటుందో ఆ 2వ అంతస్తులో ముఖ్యంగా కరోనా కేసుల కోసం అయితే ప్రత్యేక పడకలను ఏర్పాటు చేసి అయితే ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కరోనా కేసుల నేపథ్యంలో పెరుగుతున్న ఆందోళన దృష్ట్యా ప్రజలకైతే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కేసుల గురించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మనతో ఉన్నారు, లైన్ లో ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. హలో రాధా గారు. ఎస్ రాము, దేశంలో ఇప్పటికే కరోనా కేసులు నిజంగానే మరోసారి కూడా పెళ్లు ఊపుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ కేసులు అయితే మళ్ళీ నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో అయితే తీవ్రమైన ఆందోళన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుంపులుగా ఉండే ప్రాంతాల్లో అయితే ఈ కేసులు నమోదవుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే WHO అధికారులు కావచ్చు, లేకపోతే వైద్య అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే ప్రజలు ఎక్కడైతే గుంపులుగా సమావేశాలుగా ఎక్కడైతే మందలుగా ఉంటారో ఆ ప్రదేశాలలోనే కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే వీరు తెలియజేస్తున్నారు. అయితే గత 2 వారాలుగా కేరళలో కరోనా కేసులు అయితే తీవ్రంగా నమోదవుతూ ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయనే అంశాన్ని ఒకవేళ మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా గత 2 వారాలుగా అయితే కేరళలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. తాజాగా అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 250కి ఎక్కువ, అంటే 250 వరకు అయితే చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఇంకా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అయితే కేరళలో అత్యధికమనే చెప్పుకోవాలి. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం కూడా మహారాష్ట్ర. అయితే ఇలాంటి రాష్ట్రంలో కూడా ఇప్పటికీ అంటే తాజాగా అయితే 43 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో కేసుల సంఖ్య అంటే అత్యధికంగా పెరిగిపోతూ ఉండడం కూడా అక్కడి ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కూడా అక్కడి ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెన్నై, తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే చెన్నై సహా ఇతర నగరాల్లో మొత్తం కూడా 66 కేసులు కూడా నమోదయ్యాయి. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు కూడా అధికారులు నివారణ చర్యలు కూడా ముమ్మరం చేస్తూ ఉన్నారు. తమిళనాడు వ్యాప్తంగా కూడా అక్కడి అధికారులు. అయితే మరి ఇంకా కర్ణాటక చూసుకున్నట్లయితే బెంగళూరులో ఎక్కువగా కేసులు బయటపడుతున్నాయి. మొత్తం 36 కేసులు ఇప్పటికైతే తాజాగా నమోదయ్యాయి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇక ఢిల్లీ విషయానికి వస్తే అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ కూడా కోవిడ్ ప్రభావం కాస్త కనిపిస్తూనే ఉంది. తాజా గణాంకాల ప్రకారం అయితే అక్కడ 23 పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి రాము. ఇక అదే విధంగా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర అంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ చూసినట్లయితే కూడా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, ఇరు రాష్ట్రాల్లో చూసినట్లయితే కూడా కాస్త తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదైనప్పటికీ కొత్త కేసు నమోదుతో అధికారులు అయితే కాస్త అప్రమత్తమయ్యారు. అంటే రీసెంట్ గా ఆ కొత్త కేసు ఒకటి నమోదైంది కదా మనకు హైదరాబాద్ లో. అయితే ఆ కేసు అదే విషయంలో ఇప్పటికే అధికారులు అయితే కాస్త జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇంకా వైద్యులు, ప్రజలు కూడా అంటే చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కానీ ఆ జాగ్రత్తల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని WHO కావచ్చు, లేకపోతే వైద్యాధికారులు కావచ్చు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారైతే ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే ఉంది రాము. ఓకే, థ్యాంక్ యూ రాధా. సో ఇది ఇన్ఫర్మేషన్, రాధా గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ చూసాం కదా. మొత్తం మీద కేరళలో ఇప్పటివరకు 273 పాజిటివ్ కేసులు అయితే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య నిపుణులు కూడా చెప్తున్న విషయం ఏంటంటే ముఖ్యంగా అంటే కోవిడ్ అయితే పెరుగుతున్న నేపథ్యంలోనే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు అయితే మరీ ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత కోవిడ్ కేసులు పెరిగితే కానీ వైద్యులు దీనిపైన పూర్తి సమాచారాన్ని అయితే అందించే పరిస్థితి లేదు. ఇప్పటివరకు అయితే ఎవరు భయాందోళనకు అయితే గురి కావాల్సిన పరిస్థితి లేదనేది స్పష్టం చేస్తున్నారు.